హలో గాయ్స్, వెల్కమ్ టు క్విన్సీ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు వీడియో వచ్చేసి నేనైతే మీకు హైదరాబాద్లోని ఒక మంచి గ్రామాన్ని అయితే నేను మీకు చూపించబోతున్నాను. అదేనండి మినీ శిల్పారామం. ఇది వచ్చేసి ఎంట్రన్స్ ఆర్చ్ అనమాట. దీనికి రైట్ సైడ్లో టికెట్ కౌంటర్ ఉంటుంది. పెద్దవాళ్ళకైతే 40 రూపీస్, పిల్లలకైతే 20 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ఇది వచ్చేసి ఆఫ్టర్నూన్ 12 టు నైట్ 8 PM వరకు అయితే ఓపెన్ ఉంటుంది. మనం ఇలా ఎంటర్ అవ్వగానే మనకైతే మంచి పల్లె వాతావరణం కనిపిస్తుందండి. మనము ఎంటర్ అయిన తర్వాత లెఫ్ట్ సైడ్లో అయితే ఈ ఫుడ్ కోర్ట్ ఉంటుంది. ఇక్కడ ఫ్రైడ్ రైస్ కానీ, బిర్యానీ, సమోసా, స్నాక్స్, కూల్ డ్రింక్స్, వాటర్ బాటిల్స్ అన్నీ అయితే మనకి ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. ఈ స్టాల్స్ వచ్చేసి రైట్ సైడ్ అనమాట. రైట్ సైడ్లో ఫస్ట్ స్టాల్ని ఇప్పుడు మీరు చూస్తున్నది. మనము ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్ నుండి స్టార్ట్ చేసుకుంటే లెఫ్ట్ సైడ్కి రావచ్చు. లెఫ్ట్ సైడ్ నుండి స్టార్ట్ చేసుకుంటే ఎండింగ్ రైట్ సైడ్కి రావచ్చు. ఈ స్టాల్లో అయితే అన్ని చేత్తో చేసిన వస్తువులు అయితే ఉన్నాయి. డెకరేటివ్ ఐటమ్స్ కానీ, పిల్లలు ఆడుకునే వస్తువులు కానీ, మంచి మంచి ఐటమ్స్ అయితే ఉన్నాయి. ఈ స్టాల్ వచ్చేసి సెకండ్ స్టాల్ అన్నమాట. ఇందులో అయితే అన్ని సెరామిక్ వస్తువులు అయితే ఉన్నాయి. చిన్న చిన్న జాడీలు అలాంటివన్నమాట. చూడండి, ఒకసారి మీకే అర్థమవుతుంది. చాలా మంచి వస్తువులండి. కాకపోతే కాస్ట్ మరీ చీప్‌గా ఉంటదని అనుకోవద్దు. బాగా హై కాకుండా, బాగా లో కాకుండా మీడియం రేంజ్‌లో అయితే కాస్ట్ ఉంది. ఇది చూస్తున్నారు కదా శిల్పము. ఒక పాట్‌ని పట్టుకొని చాలా బాగుంది. ఇక్కడ వచ్చేసి నేను చిట్టి తల్లి కోసం అయితే కొన్ని వస్తువులు తీసుకున్నాను. బ్రేస్‌లైట్ అదే. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి ఇవి సారీస్ అన్నమాట. చేత్తో నేసిన సారీస్ అన్నమాట ఇవి. నేను అడిగాను, ఇప్పుడు నేను చూపిస్తున్న సారీ అదొచ్చేసి 1500. ఫస్ట్ అయితే 1800 చెప్పారు. తర్వాత 1500కి అయితే ఇచ్చారు. ఇది నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనమైతే స్టేజ్ దగ్గరికి వస్తున్నాము. ఈ శిల్పారామంలో స్టేజ్ చాలా పెద్దది. ఇక్కడైతే ఈ స్టేజ్ పైన సాటర్డే, సండే మళ్ళీ పండగలప్పుడైతే మంచి సాంస్కృతిక కార్యక్రమాలుంటాయి. అంటే కూచిపూడి, భరతనాట్యము, భజన పాటలు అలాంటివన్నమాట. మేము ఇంతకుముందు వచ్చినప్పుడు మంచి డాన్స్ అవన్నీ ఎంజాయ్ చేసి వెళ్ళాము. ఈసారి లేదు, ఎందుకంటే వీక్ డేస్‌లో వచ్చాము మేము. ఇక్కడ చూడండి, నా చిట్టి తల్లి వచ్చేసి డాన్స్ చేస్తుంది. నేను తను చేసిన డాన్స్‌కి అయితే సాంగ్ యాడ్ చేయలేదు. ఇలాగైతే చూసి ఎంజాయ్ చేయండి. నేను తర్వాత వీడియోస్‌లో చిన్న చిన్న షార్ట్‌లో అయితే చిట్టి తల్లి డాన్సెస్ అప్‌లోడ్ చేస్తాను. మీరు చూసి సపోర్ట్ చేయండి. చిట్టి తల్లి కోసం ఒక కామెంట్ కూడా చేయండి ఈ వీడియోలో. ఇదైతే శిల్పారామం స్టేజ్ అనమాట. ఇక్కడ కన్వెన్షన్ హాల్ కూడా ఉందండి. అందులో మనము పెళ్ళిళ్ళకి కానీ ఏదన్నా ఫంక్షన్స్ ఉంటే మనము బుక్ చేసుకోవచ్చు. స్టేజ్ బ్యాక్ సైడ్ వచ్చేసి కిడ్స్ ప్లే ఏరియా ఉంది. చాలా ఐటమ్స్ ఉన్నాయి పిల్లలకి ఆడుకోవడానికి. ఒకసారి మీరు కూడా మొత్తం అంతా చూడండి. ఈ పార్క్ అయితే 7.5 to 8 ఎకర్స్‌లో ఉందన్నమాట. ఇక్కడ మనము షూట్స్ కూడా చేపించుకోవచ్చు. కెమెరాకైతే 500 తీసుకుంటున్నారు. షూట్ కోసం అయితే 1000 తీసుకుంటున్నారు. ఇదొచ్చేసి ఆర్టిఫిషియల్ వాటర్ ఫాల్. ఈరోజైతే లేదు. వీక్ డేస్‌లో ఉండదు. వీకెండ్స్‌లో ఉంటుంది. సాటర్డే, సండే ఫెస్టివల్ డేస్‌లో అయితే వాటర్‌తో పాటు ఉంటుంది. ఇక్కడ
ఫోటోస్ అయితే చాలా బాగొస్తాయి. మీరు వెళ్ళినప్పుడు తప్పకుండా ట్రై చేసి ఫోటోస్ తీసుకోండి. ఇక్కడ ఇది చూస్తున్నారు కదా బొమ్మలు. ఇందులో మన హెడ్ ఇన్సర్ట్ చేసి ఫోటోస్ తీసుకోవచ్చు. చాలా బాగొస్తాయి. హ్మ్. ఇది ఇంకొక కిడ్స్ ప్లే ఏరియా అన్నమాట. స్టేజ్ వెనకాల ఉంది కదా! ఇంకొకటి. అక్కడ కూడా ఇలాంటివి కూచిపూడి, భరతనాట్యం, కథక్కలివి అలాంటివి బొమ్మలున్నాయి. అక్కడ కూడా మనము ఫేస్ ఇన్సర్ట్ చేసి ఫోటోస్ తీసుకోవచ్చు. ఇక్కడ మంచిగా ఇసుకుంది. పిల్లలకి చాలా బాగా ఆడుకోవచ్చు. ఇసుకలో ఆడుకునే పిల్లలకైతే చాలా బావుంటుంది. మనం ఏదైనా చిన్న చిన్న వస్తువులు పిల్లలు ఆడుకునేటివి తీసుకెళ్తే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు వాళ్ళు. ఇది సెకండ్ ప్లే ఏరియా అన్నమాట. 2 ప్లే ఏరియాస్ ఉన్నాయి పిల్లలకి. ఇక్కడికి తీసుకొస్తే పిల్లలకి ఫిజికల్ యాక్టివిటీ మాత్రం బ్రహ్మాండంగా అవుతదనమాట. ఇదొచ్చేసి నేను ఫస్ట్ వీడియోలో చెప్పాను కదా! మనం రైట్ సైడ్ నుంచి వెళ్తే లెఫ్ట్ సైడ్‌లో రావచ్చు. లెఫ్ట్ సైడ్ ఫుడ్ కోర్ట్ ఉంది. ఇది ఇంకా ఎండింగ్ అన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా! ఈ చిన్న గుడిసెలాగా, ఆ గుడిసెల కింద అయితే డైనింగ్ టేబుల్స్ ఉన్నాయి. మనం ఏదైనా ఫుడ్ ఆర్డర్ పెట్టుకుంటే అక్కడ కూర్చొని తినొచ్చు. చాలా బాగా అనిపిస్తది. ఈ అంకుల్ వచ్చేసి చిలక జోస్యం చెప్తున్నారు. మీరెవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి సరదా కోసము. ఇదొచ్చేసి నాగోల్ మెట్రో స్టేషన్‌కి వాకబుల్ డిస్టెన్స్‌లో ఉంటుందనమాట. టూ వీలర్‌కైతే రూ. 10, ఫోర్ వీలర్‌కైతే రూ. 20 పార్కింగ్ చార్జ్ చేస్తున్నారు. మనము వీకెండ్ డేస్‌లో వెళ్తే ఆ వాటర్ ఫాల్ కానీ, సాంస్కృతిక కార్యక్రమాలు కానీ అన్నీ బాగా చూడొచ్చు. వీక్ డేస్‌లో వెళ్తే ఇలాంటివేమీ ఉండవు. కలర్‌ఫుల్ లైట్స్‌తో కూడా ఉంటుంది వీకెండ్ డేస్‌లో. మీరు తప్పకుండా ప్లాన్ చేయండి. ఇదండి ఈరోజు వీడియో వచ్చేసి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే, ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే దయచేసి ఒక లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.